కందుకూరి అభివృద్ధికి ఉంగరం గుర్తే నమ్మకం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గొర్ల వెంకటప్పరెడ్డి కందుకూరి పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద గారి ఆశీస్సులతో ప్రజాసేవకు ముందుకు వచ్చారని ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్లు వేసి తనను గెలిపించాలని కందుకూరు ప్రజలను వినమ్రంగా అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే కందుకూరు గ్రామాన్ని గ్రామ అభివృద్ధి దిశగా దశల వారీగా ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్నారు. నేను గెలిస్తే మీరు గెలిచినట్లేనని, గెలుపు నా ఒక్కడిదే కాదని, అది మనందరి గెలుపని కందుకూరు సర్పంచ్గా గొర్ల వెంకటప్పరెడ్డి ఓటర్లను వినూత్నంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మండల పరిధిలోని కందుకూరు పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన ప్రచారంలో వేగం పెంచి దూసుకుపోతున్నారు. గ్రామాభివృద్ధి పట్ల తనకు ఉన్న కట్టుబాట్లను గుర్తించి ఆదరించాలని కోరుతూ, మంచి చేస్తాను అనుకుంటే ఆదరించండి అంటూ గొర్ల వెంకటప్పరెడ్డి ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, శుద్ధి నీరు, కాలువల నిర్మాణం, వృద్ధులు, విద్యార్థులకు అవసరమైన సహాయాలు అందించడంలో తాను ముందుండి పనిచేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. కందుకూరు గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. మొదటి నుండి ప్రజలకు సేవ చేస్తూ ప్రతి ఇంటిలో ఓ కొడుకు, ఓ అన్నల గ్రామంలో మంచి పేరు ఉండడం, గతంలో గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీలు, వృద్ధాప్య పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరీలో పేదలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన చేసిన సేవలు ఈ సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు సాధించి పడతాయని ప్రజలు చెబుతున్నారు. గ్రామంలో అవసరమైన చిన్న పెద్ద పనులను వరుసగా పూర్తి చేస్తానని, ఎవరూ తిరగాల్సిన అవసరం లేకుండా పనిగా పరిష్కారం అందిస్తానని ఆయన మాట్లాడారు. కందుకూరు భవిష్యత్తు కోసం ఉంగరం గుర్తుకై మీ విలువైన ఓటు ఇవ్వండి అని వినమ్రంగా కోరుతున్నారు. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ప్రతి ఇంటి సమస్య వినే సర్పంచ్గా పనిచేస్తున్నానని మాటిచ్చారు. ఈ నెల 17 జరగనున్న ఎన్నికలలో తనని, తన ప్యానెల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో గొర్ల వెంకటప్పరెడ్డి ఉంగరం గుర్తు మీద ఒట్టు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కందుకూరు గ్రామ ప్రజలకు నమస్కారం. నేను 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. మన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గొర్ల వెంకటప్పరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వారి క్రమ సంఖ్య గెలిపించగలరు. నేను 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. నాది గౌను గుర్తు. 11వ వార్డులో దిగి ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు చెప్పారు. వాళ్ళకి కావాల్సిన ఇల్లు, ఇంకా రోడ్డు, వాళ్ళకి నేను మన ప్రెసిడెంట్ గారితో మాట్లాడి గారి తరపు నుంచి కూడా వచ్చేలా చూస్తారని మాట ఇచ్చాను. కల్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటప్పారెడ్డి. నేను కందుకూరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నుంచున్నాను. నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మేము కందుకూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని అవన్నీ చెప్పుకుంటూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. మా యొక్క కందుకూరు గ్రామంలో ఎక్కువ సమస్య ఉన్నదల్లా గృహంలో యొక్క సమస్య ఎక్కువ ఉంది. దానికోసం మేము ఎమ్మెల్యే గారిని, మంత్రి గారిని దృష్టిలో పెట్టాము. ఆ విధంగా నన్ను గెలిపిస్తే నేను ఖచ్చితంగా దాని మీద పోరాడి ఎక్కువ గృహంలో ఇప్పిస్తాను. ప్రభుత్వంలో మన కందుకూరు గ్రామానికి ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 25 ఇల్లు వచ్చాయి. అవి తీసుకెళ్లి వెంకటాపురం గ్రామంలో ఇచ్చారు. ఎందుకు ఇక్కడ కందుకూరులో ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేరా? ఏమైపోయినాయి? ఆ ఇల్లు ఎందుకు ఇచ్చారు అక్కడికి? అది ఒకటి క్వశ్చన్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో సింగరేణి వచ్చి మనకి దగ్గర 14 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత సీసీ రోడ్ల కోసం ఫండ్స్ ఇస్తుంది. కందుకూరు గ్రామంలో ఒకే 1 కిలోమీటర్ పోసారు. ఇంతవరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వరకు 5 కిలోమీటర్లు పోసాము. మొన్నే 2,62 లక్షల దీంట్లో వచ్చిన ఫండ్స్ ఎస్సీ ఫండ్స్లో వచ్చినాయి. అవి డ్రైనేజీలో రోడ్డు పోసాము. ఇంకా 40 ఇల్లు ఇచ్చారు. 40 ఇల్లు కట్టించాము. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కందుకూరుకి ఓన్లీ 18 కోట్ల రూపాయల నిధులు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏం చేయలేకపోయింది కందుకూరు గ్రామానికి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కందుకూరు గ్రామానికి దగ్గర 300 చిల్లర రేషన్ కార్డులు ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. అసలు కానీ రుణమాఫీ 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అయినది. ఇది మన యొక్క అభివృద్ధి కార్యక్రమం. ఓటేసి ప్రతి ఒక్కరూ గెలుపు కోసం సహాయం చేస్తే కందుకూరు గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను.